మరొక కంచుకోట వైసీపీకి సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారో ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం. 10 సీట్లలో వైఎస్ఆర్సీపీ 5 నుంచి 6 స్థానాలు గెలవబోతుంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి 4 నుంచి 5 స్థానాలు గెలవబోతోంది. కూటమికి ఇక్కడ కొంచెం తక్కువ కనపడుతుంది. సీఎం సొంత జిల్లా, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లాగా ఆయన భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన కజిన్స్ కావచ్చు ఇక్కడ తిరిగి చేసినటువంటి పరిస్థితి, అక్కడ ఆయన చెల్లెలు కూడా ఆయనకి అగెనెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఆ జిల్లాలో. సో అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. వైసీపీకి 5 నుంచారు. ఎక్కడంటే ప్రధానంగా బద్వేల్లో వైసీపీ గెలిచే పరిస్థితి కనపడుతోంది. రాజంపేట, కడపలో మాత్రం టఫ్ ఫైట్ కనపడుతుంది. ఇక్కడ రాజంపేటలో టీడీపీకి ఎడ్జ్ కనపడుతోంది, కడపలో టఫ్ ఫైట్ ఉంది, వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది. రైల్వే కోడూరు జనసేన పోటీ చేసింది, వైసీపీకే అక్కడ గెలిచే అవకాశం ఉంది. రాయచోటి, పులివెందుల్లో వైసీపీ గెలవబోతోంది. కమలాపురం, జమ్మలమడుగులో టఫ్ ఫైట్ ఉంది. జమ్మలమడుగు నుంచి బీజేపీ పోటీ చేసింది, ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. జమ్మలమడుగులో బీజేపీకి ఎడ్జ్ కనపడుతోంది, కమలాపురంలో మాత్రం వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది. ఇక ప్రొద్దుటూరు, మైదుకూరు టీడీపీ గెలవబోతోంది. ఏంటి కడప టఫ్ ఫైట్ అనే మాట ఎట్లా చూడాలి దీన్ని? ఇది ఆశ్చర్యం. చాలామంది నమ్మరు కూడా. ఒక విధంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా చూస్తుంటే అది ఎగ్జిట్ పోల్స్లో మా వాళ్ళు చేసింది పక్కా రిపోర్ట్. అది మేము సొంత పైచ్యంతో చెప్తున్నది ఏం కాదు. కడప జిల్లా అనగానే వైసీపీ, అప్పట్లో రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు గెలవరు అనుకుంటారు. కానీ ఈసారి క్లియర్ కట్ మెజారిటీ 1-2 సీట్లు వైసీపీకి ఉన్నప్పటికీ అది ఎదురు దెబ్బ. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా టీడీపీకి రాలా. గతంలో జమ్మలమడుగు లేకపోతే ప్రొద్దుటూరు ఇలాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టుండేది. గతంలో 2014 పొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ గెలిచింది. సో అలాంటి ఈక్వేషన్స్లో ఒక్క సీటు కూడా లాస్ట్ టైం గెలవాలా, కనీసం దరిదాపుల్లో కూడా లేదు. అలాంటిది ఈసారి 4 నుంచి 5 సీట్లు టీడీపీ గెలవటం, కూటమి గెలవటం అనేది ఆశ్చర్యం. వైసీపీకి షాక్. ఈ ఒక్క జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగిన వాళ్ళకి అత్యధికమైన పట్టున్న ఆ జిల్లాలో టీడీపీకి 4 నుంచి 5 సీట్లు రావటం అంటే ఆశ్చర్యం. ఇక్కడే గెలుపుని డిసైడ్ చేస్తుంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనడానికి సైన్ ఏంటంటే కడప జిల్లా. ఇందాక మనం గోదావరి జిల్లాలో ఎవరు గెలిస్తే వాళ్ళు అనుకున్నామే, కానీ వాళ్ళ కంచు కోట లాంటి ఆ కోటను బద్దలు కొట్టి టీడీపీ కూటమి ఈసారి 4 నుంచి 5 స్థానాల్లో గెలవబోతోంది. అంటే అక్కడే క్లియర్ కట్ కడపలో టఫ్ ఫైట్ తీసుకొస్తుంది. కడప టౌన్లో ఇక్కడ షర్మిల ఈక్వేషన్ ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. పర్టికులర్గా ఇందాక నేను చెప్పిన రెడ్ల ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది. మన రెడ్డి, మనోడు, మనం గెలిపించుకోవాలి అని కడప జిల్లా రెడ్లు కావచ్చు, రాయలసీమ రెడ్లు, ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా పనిచేశారు. కానీ ఈసారి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అత్యంత కీలకం. ఇది ఒక్క జిల్లా కాదు, ఎంటైర్ రాయలసీమలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఎంటైర్ రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా. ఇందాక మనం నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది డిస్కస్ చేయాల. అక్కడున్న రెడ్లలో కూడా వ్యతిరేకత మొదలైంది. వివేకానంద రెడ్డి హత్య కేసు మొదట్లో చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం, ఆ తర్వాత సిబిఐ అది చేయించింది అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అని చెప్పడం, స్వయంగా రాజశేఖర రెడ్డి సోదరుడిని ఇంకో సోదరుడి కొడుకు హత్య చేయించాడు అనేది సిబిఐ తేల్చడం, ఆ తర్వాత షర్మిల అదే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన షర్మిల బయటకు వచ్చి ఓపెన్గా చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత రెడ్లలో వ్యతిరేకత వచ్చింది. అంటే ఎన్నికల ముందు సింపతి కోసం వివేకానంద రెడ్డిని, మంచివాడిని, మహానుభావుని మర్డర్ చేయించారు అన్న ఈక్వేషన్ నెగిటివిటీ తీసుకెళ్ళింది. ఎందుకంటే కడప జిల్లాలో కూడా ఈసారి తిరుగుబాటు చేశారు. ఓటర్లు కూడా అది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఎంటైర్ జిల్లా మొత్తం చూపించింది. దాని ఈక్వేషనే ఇప్పుడు మీకు టీడీపీ ఎక్కడెక్కడ గెలవబోతోంది. 1 బద్వేల్లో వైసీపీ గెలవబోతోంది, ఎస్సీ కాన్స్టిట్యున్సీ బీజేపీకి ఇచ్చారు. రాజంపేట టీడీపీ గెలవబోతోంది, అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చారు వీళ్ళు. తర్వాత కడప టౌన్లో టీడీపీ గెలవబోతోంది. టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా టీడీపీ గెలవబోవడం అనేది చాలా రికార్డ్. అది షర్మిల ఈక్వేషన్ ఉంది, వివేకానంద రెడ్డి ఈక్వేషన్ ఉంది, రెడ్ల ఈక్వేషన్ ఉంది. రైల్వే కోడూరు జనసేనకి ఇచ్చారు, ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ గెలవబోతుంది. రాయచోటి వైసీపీ గెలవబోతుంది. పులివెందుల వైసీపీ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నారు, ఆయనే గెలవబోతున్నారు, ఎదురు లేదు అక్కడ 3 కాన్స్టిట్యున్సీలు. కమలాపురం మాత్రం జగన్మోహన్ రెడ్డికి సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన ఉన్నారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచి ఉన్నారు. ఆయన వైసీపీకి ఎడ్జ్ ఉందంటూ ఉన్నారు. సో వాస్తవానికి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. కమలాపురం రవీంద్రారెడ్డి మీద ఆయన మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. అది మేము ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ చెబుతోంది. సో అక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డికి అత్యంత పట్టున్న ప్రాంతం ఆదినారాయణ రెడ్డికి. సో ఈసారి ఆయనే బరిలోకి దిగబోతున్నారు. సో వైసీపీని ఓడించబోతున్నారు. అందుకే బీజేపీ తరఫున బరిలోకి దిగారు ఆయన. పట్టుంది. సో గతంలో 2014లో ఆయన వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి వచ్చినట్టున్నారు యాక్చువల్లీ. సో ఈసారి ఆయనకున్న పర్సనల్ ఇది, ఆయన మీద ఉన్న సింపతి, అక్కడ ఆయన గెలవబోతూ ఉన్నారు. అలాగే పొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2 సార్లు గెలిచారు, ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నందం సుబ్బయ్య లాంటి వ్యక్తి హత్య, ఆ హత్య ఆరోపణలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద రావటం,
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద వ్యతిరేకత, ఆయన చేసిన తీవ్రమైన విమర్శలు, కామెంట్లు, ఆయన మీద వచ్చిన అనేక అలిగేషన్స్. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒకరు. సో అలాంటి శివప్రసాద్ రెడ్డిని ఓడించడానికి ఈసారి వరదరాజుల రెడ్డి లాంటి చాలా సీనియర్, గతంలో 6 సార్లు గెలిచిన వ్యక్తికి సీట్ ఇచ్చి, ఏజ్లో కూడా చాలా పెద్ద ఆయన, శాసించే వ్యక్తి ఒకప్పుడు కడప జిల్లాని కాంగ్రెస్ పార్టీలో, అలాంటి వ్యక్తికి తీసుకొచ్చి ఏరికోరి అక్కడ ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్న అతను కాదని నచ్చజెప్పి టీడీపీ వరదరాజుల రెడ్డిని బరిలోకి దింపింది. సో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అక్కడ ఓడించగలుగుతోంది. కడప జిల్లాలో ఈక్వేషన్స్ ఏదో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రభావంతో టీడీపీకి లాభం చేకూరబోతోంది. 4-5 స్థానాలు మైదుకూరు కూడా టీడీపీ గెలవబోతోంది. రైట్. ఇక కడప నుంచి మనం కర్నూలు